నరసరావుపేట పట్టణంలో స్థానిక 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు సమక్షంలో మందామార్ మల్లవరపు బాబు జిర్రా శాంతికుమార్ ఆధ్వర్యంలో 120 కుటుంబాలు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే వారికి లావు శ్రీకృష్ణ దేవరాయలు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన చేరికలతో 5వ వార్డు క్రిస్టియన్ పాలెం పసుపు మయంగా మారింది. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ఏదైతే 20 లక్షల మందికి ఇస్తా ఉన్నారో దాన్ని మళ్ళీ పెంచి 46 లక్షల మందికి ఇవ్వమని చెప్పి దళితులు అడుగుతా ఉన్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. తప్పకుండా కూడా ఇది ఏదైతే కరెంట్ ఉందో దాని ఛార్జీలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తీసుకుందని చెప్పి ఇవన్నీ కూడా పేదలకు సంబంధించినవి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేవి, మీ నిత్య జీవితంలో ఉపయోగపడేవి, రోజు జీవితంలో ఉపయోగపడేవి. ఇవన్నీ కూడా లేకుండా మీకు ఇల్లు గడవటం అనేది ప్రతి నెల కూడా కఠినమైన సామె. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ అని అందరూ తెలియజేసుకుంటూ చివరిగా చెప్పేది ఒకటే, ఈ రోజు ఎవరైతే వచ్చి పార్టీలో చేరుతా ఉన్నారో, ఎవరైతే వచ్చి అరవింద్ బాబు గారిని మమ్మల్ని బలపరచడానికి వచ్చారో, ఆశీర్వదించడానికి వచ్చారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఇందాక చెప్పారు కదా, మీరందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఈ వార్డులో అడగండి అని చెప్పి అడిగేటప్పుడు ఒకటే క్వశ్చన్ అడగండి. వాళ్ళందరినీ కూడా ఇవన్నీ చెప్పి ఒకటే ప్రశ్న అడగండి. ఈ పథకాలన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఒకటే అడగండి. అయ్యా, ఈసారి ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే మీ ఎంపీ నిజాయితీగా ఉన్న వారికి ఓటేయమని చెప్పి అడగండి. ఎటువంటి కరప్షన్ చేయని వారికే ఓటేయమని చెప్పి అడగండి. మీ ఎమ్మెల్యే మీ ఎంపీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికే ఓటేయమని అడగండి. ఎవరైతే అందుబాటులో ఉంటారో ఏ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకే ఓటేయమని అడగండి. ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏ ఎంపీ క్యాండిడేట్ పనుల విషయంలో అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని నరసరావుపేటని పరిగెత్తిస్తారో వారికే ఓటేయమని చెప్పి అడగండి. ఎవరిని కూడా మనం భయపెట్టి అడగాల్సిన అవసరం లేదు, మరీ ప్రాధాన్యపడి అడగాల్సిన అవసరం లేదు. మనం గర్వంగా వెళ్ళి అడుగుతాం, ఇదిగో మేము చేసే పనిది, మేము చేయబోయే పనిది. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించేటప్పుడు ఈ 3 కూడా చూసుకోండి. చిత్తశుద్ధి ఉందా, నీతి ఉందా, ఎప్పుడు అందుబాటులో ఉంటారా, ఇది చూసుకొని మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి మీ ఎంపీ క్యాండిడేట్ కి ఓటేయమని చెప్పి అడగండి. ఎందుకంటే అరవింద్ బాబు అన్నారు, మీకు అవసరం అనుకుంటే ఈ సందు తిరిగి అలా నడుచుకుంటూ వస్తే నాకు తెలిసి ఒక 10 నిమిషాలు వస్తారా, 5 నిమిషాల్లో 5 నిమిషాలు ఆయన దగ్గరికి వెళ్ళచ్చు. ఆయన చేస్తే డాక్టర్ పని చేస్తాడు. వాళ్ళందరూ వాళ్ళు ప్లాట్లు పంచుకుని ఆపడం జరిగింది. అన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. అదేవిధంగా ఎవరైతే 22 సెంట్లలో మరి బీఫామ్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళని కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. మరి వాళ్ళకు కూడా అండగా ఉన్నాం మనం. ఆ రోజుల్లో కూడా మీరందరూ కూడా బయటికి రాని పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి దుర్మార్గాలు, అవినీతి పనులు కానీ భూ కబ్జాలు కానీ జరగకుండా ఉండాలంటే రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మీకు మనవి చేస్తూ అందరం కూడా ఇటువంటి ఉద్యమకారులు, ఇటువంటి ప్రజానాయకులు కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా మనం కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన బాధ్యత మనది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసిన బాధ్యత మనది. అదేవిధంగా మనం అందరం కూడా అంబేద్కర్ గారి అడుగుదలను నడవాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మన బతుకులు మనం కాపాడుకోవాలి. ఒక ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా మన బతుకులు మనం కాపాడుకోవాలంటే అందరం కూడా సైకిల్ గుర్తు ఓట్లు వేయాలి, టీడీపీని గెలిపించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలి. మీ అన్న అరవింద్ బాబుని మీరు గెలిపించుకోవాలి, బాధ్యత మీకు ఉండాలి. ఇప్పుడున్న వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాను. రేపు ఎలక్షన్స్ రోజు ఎవరన్నా అడ్డం వస్తే గనక మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి సభ మెట్ల తెలియజేస్తున్నా. ఇప్పుడే ముందుగానే హెచ్చరిక జారీ చేస్తున్నా. మీకు నిజమైన వైసీపీ కార్యకర్తలు దమ్ము ధైర్యం ఉంటే దూరంగా పారిపోండి. ఎక్కడ
తెలియజేస్తూ ఇదే హెచ్చరిక. ఇక్కడ 5వ వార్డు మొత్తం కూడా 1 సైడ్ అయింది. రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి 2000 మెజార్టీ వస్తుంది.